హలో అండి, ఈరోజైతే మా ఇంట్లో రుచులు సండే స్పెషల్ పొడి మసాలా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇలా ధనియాలు, మిరియాలు, సోంపు, కొంచెం ఒక ఏలక్కాయ, పట్టా లవంగా దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని, మనకి అల్లము, ఎండు కొబ్బరి, ఒక తెల్లగడ్డ బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. తిరగమాతకైతే 2 ఎర్రగడ్డలు, పెద్ద సైజు ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ బాగా ఫ్రై చేయాలి. అవి కొంచెం వేగాక ముందుగానే నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఫ్రైకి 1/2 kg చికెన్ వచ్చి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఎర్రగడ్డలు వేగాక చికెన్ వేసుకొని పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. మా వీడియోస్ చూస్తున్నారు కదండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి, ఒకరు ఇద్దరు చేసినప్పుడు. ఇలాగా మనం బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 5 నిమిషాలు తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అది ఇందులో వేసుకొని, ఎందుకంటే కొంచెం ఇలాగ ఉన్నప్పుడే వేసేసుకుంటే మనకి ముక్కకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఆల్రెడీ దీంట్లో మిరియాలు వేసాం కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత మనం కారం యాడ్ చేస్తాం కదా. మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగానే చూసుకొని కారం వేసుకోండి. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు అయితే ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి కారము. ఇలా కొంచెం వేపేసి, వాటర్ అయితే ఎక్కువ పోయకూడదు. నేనైతే మిక్సీ పట్టాను కదా, అందులో కొంచెం వాటర్ వేసి దాన్ని కలిపి ఇందులో వాటర్ వేసాను. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని ఫ్రై కాబట్టి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి. ఇలాగ మనకి పుదీనా అయితే వేసాను, ఎందుకంటే ఉదయం కొత్తిమీర తీసుకురమ్మన్నాను. చెప్పింది 5 వస్తువులు అయితే కొత్తిమీర మర్చిపోయి వచ్చారు, అందుకని ఇంకా పుదీనా ఉంటే పుదీనా వేసాను. ఈ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. మీరైతే కొత్తిమీర వేసుకోండి. నేను పుదీనా కాబట్టి ముందు వేసాను. కొత్తిమీర అయితే మనకు బాగా వేగాక చివరిలో వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసి కొంచెం ఈ చికెన్ పెట్టుకొని రసం పోసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రై ఇలా రెడీ అయ్యింది. చూశారు కదా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొంచెం మా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి.